ఒక్కసారి సలార్ చిత్రానికి సంబంధించిన ఈ లేటెస్ట్ పోస్టర్ చూడండి. 625 కోట్ల రూపాయల కలెక్షన్ వసూలు చేసిందట ఈ చిత్రం. కానీ వాస్తవం ఇది కాదు అని ట్రేడ్ నిపుణుల మాట. వారు చెబుతున్న వివరాల ప్రకారం సలార్ చిత్రం 500 కోట్ల రూపాయల గ్రాస్ కూడా ఇంకా వసూలు చేయలేదు. బ్రేక్ ఈవెన్కు ఇంకా 200 కోట్లు వెనుకబడి ఉందట. ఈ చిత్రానికి అనేక ఏరియాలలో నష్టాలు వచ్చినప్పటికీ చేసేదేమీ లేక రాబోయే ప్రభాస్ చిత్రాల బిజినెస్ కోసం చచ్చినట్టు ఫేక్ పోస్టర్ కలెక్షన్స్ మేకర్స్ వేస్తున్నారట. ఈ సందర్భంగా సినీ విమర్శకులు ప్రభాస్కు 3 టైటిల్స్ ఇస్తున్నారు. అవేమిటంటే ఫేక్ పోస్టర్ స్టార్, మీడియా స్టార్ అండ్ సింపతి స్టార్. అవి ఎందుకో వివరంగా తెలుసుకుందాం. సలార్కు మాత్రమే కాదు, ఇటీవల రిలీజ్ అయిన ప్రభాస్ ఫ్లాప్ చిత్రాలు రాధేశ్యామ్, ఆది పురుష్, సాహోలకు కూడా ఈ విధంగానే ఆయా చిత్ర నిర్మాతలు ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ వేశారు. అయినప్పటికీ సలార్తో సహా ఏ చిత్రం యొక్క ఫేట్ మారకపోవడం ఒక విషాదం. ఇక ప్రభాస్ మీడియా స్టార్ ఏ విధంగా అయ్యాడో తెలుసుకుందాం. అసలు మీడియా స్టార్ అనే టైటిల్ మహేష్ బాబుకు గతంలో ఉండేది. అయితే ఆ టైటిల్ను ప్రభాస్ గ్రాబ్ చేశాడంటున్నారు. ప్రభాస్ సినిమాలు ఎంత దారుణమైన పరాజయం పాలైనా సదరు మీడియా హౌసెస్ హిట్ అని అంటూనే ఉంటాయి. కాగా తమను సపోర్ట్ చేసే హీరోలు ఎవ్వరూ లేకపోవడంతో పాపం ఏపీ గవర్నమెంట్ ప్రభాస్ని ఓన్ చేసుకుంది. అందుకే వైఎస్ఆర్సీపీకి చెందిన మీడియా హౌసెస్ గ్రేట్ ఆంధ్ర, సాక్షి వంటివి ప్రభాస్కు వీర భజన చేస్తున్నాయి. ఇక ప్రభాస్ ఏ విధంగా సింపతి స్టారో తెలుసుకుందాం. ఒకసారి ఆది పురుష్లో ప్రభాస్ వేసిన ఈ శ్రీరాముడి గెటప్ చూడండి. ఈ గెటప్ సినీ లవర్స్ దృష్టిలో నవ్వుల పాలైంది. కానీ మన మీడియా హౌసెస్ ఆ విషయం ఒప్పుకోక సినిమా డైరెక్టర్ను, రావణ పాత్రధారిని, అలాగే ఇతర అంశాలను తీవ్రంగా విమర్శించారు. ప్రభాస్ను మాత్రం సింపుల్గా ఇగ్నోర్ చేశారు. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ విషయానికి వస్తే ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ అమాంగ్ టాలీవుడ్ హీరోస్గా ముద్ర వేయించుకుంది. అయినప్పటికీ ఏ ఒక్క మీడియా హౌస్ కూడా ఈ విషయాన్ని ప్రత్యేకించి పాయింట్అవుట్ చెయ్యలేదు. ఇదే డిజాస్టర్ మెగాస్టార్ చిరంజీవికి పడి ఉంటే ఏం జరిగేదో ఒక్కసారి ఊహించుకోండి. బాబోయ్ చిరంజీవికి డిజాస్టర్ వచ్చింది, బాబోయ్ ప్రపంచం సర్వనాశనం అయిపోయింది అని మీడియా గగ్గోలు పెట్టేది. చిత్రం ఏమిటంటే ప్రభాస్కు ప్రజల్లో కూడా అంతగా వ్యతిరేకత లేదు. దాని అర్థం అద్భుతమైన క్రేజ్ ఉంది అని కాదు, ప్రజలు పట్టించుకోవడం లేదని. ఉదాహరణకు వాల్ పోస్టర్స్ మీద పేడ కొట్టించుకోని వాడు అసలు హీరోయే కాదు అని గతంలో అంటూ ఉండేవారు. ఇది ప్రభాస్కి అప్లై అవుతుందా ఏమో. ప్రభాస్ తనకు తానే ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి.